తిని చూపిస్తా. సూపర్ ఉందా. ఇవేం పళ్ళు ఇవి? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్. ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మా ఊర్లో చాలా రేర్ గా, అంటే మా ఊర్లో కాదు, మా అడవిలో రేర్ గా దొరికే పళ్ళుని చూపిద్దాం అనుకుంటున్నాను. నాకు తెలిసి మీరు ఇంకెప్పుడు తినుండరు. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియో కనుక చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. మాకు చాలా ఎంకరేజ్ గా ఉంటది. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఉన్నాయి. అక్కడ చూడండి, అక్కడ ఉన్నాయి. ఓరి నాయని పళ్ళు కావరా బాయ్. ఫ్రెండ్స్, ఈ పళ్ళు అంటే పళ్ళే ఫ్రెండ్స్. ఇవి చాలా బాగున్నాయి. ఒకసారి చూడండి, రండి. ఇదిగోండి, ఇది వాళ్ళకి చూపించేది. ఫ్రెండ్స్, ఇవే గ్రేప్స్ లాగా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, గ్రేప్స్ లాగా. దీని చెట్టు యొక్క ఆకులు ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి సన్న సన్నంగా ఇలా ఉంటాయి. అయితే ఇవి పక్షులు బాగా తింటాయి ఫ్రెండ్స్. ఇవి మేము ఇప్పుడు వచ్చినప్పుడు కూడా పక్షులు చాలా ఎక్కువ ఉండేవి. ఎగిరి వెళ్ళిపోయినాయి. ఇక్కడ మీ కాయలు ఎలా ఉంటాయో చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇవి కాయలు ఫ్రెండ్స్. ఇవి కాయలు ఎలా ఉంటాయి. ఇవి చాలా పుల్లగా ఉంటాయి. ఇది చూడండి, ఈ చెట్టు మొత్తం పళ్ళే ఉన్నాయి. చాలా ఎక్కువ ఉన్నాయి. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని పళ్ళు దొరుకుతాయి మాకు. ఈ పళ్ళని మేము ఏమని పిలుస్తామంటే పుల్లేరు పళ్ళు అని పిలుస్తాము. ఈ వర్షాకాలం సీజన్లోనే మనకి దొరుకుతాయి ఈ పళ్ళు. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చిన్న సైజు ద్రాక్షలా ఉంటుంది. ఏం లేదు, సింపుల్. ఇవి ఎలా తినాలంటే ఉంది కదండి, ఇది దాని చిన్న చిన్న పిక్కలు ఉంటాయి. వాటిని కూడా తినేయాలి. ఇవి ఎలా ఉంటాయంటే చాలా పుల్లగా తీగా ఉంటాయి. ఎక్కువ అయితే తినలేము, ఎందుకంటే ఎక్కువ తింటే నోరు అనేది పులిసిపోతుంది. ఫ్రెండ్స్, మీరు అనుకోవచ్చు ఈ వీడే పళ్ళు చూపించేస్తున్నాడు, ఇవి తింటారా తినరని. ఇవి నిజంగా తింటారు ఫ్రెండ్స్. నేను తింటాను కదా. అయితే ఇవి మా ఊరు వాళ్ళకి వెళ్ళి చూపిస్తాను. వాళ్ళు తింటారా లేదని మీకే తెలుస్తుంది. నిజంగా మా వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కష్టపడుతున్నాం. మీరు మాకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మేము మరిన్ని మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాం. ఈ పళ్ళు కనిపించగానే ఇలా గుర్తిలా తీసి ఇలా నోట్లో అయితే ఇలా పెట్టేయండి. ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న పురుగులు ఉన్నాయి చూడండి. ఇది కూడా తినేసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఏం తినాలంటే చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇక్కడ నల్లగా కనిపిస్తున్నాయి కదా, నల్లగా. ఇవి మాత్రమే తినాలి. ఇవి తింటే చాలా తీయగుంటాయి. ఒకవేళ మీరు మొత్తం కలిపి తింటే మాత్రం చాలా పుల్లగా ఫీల్ అవుతారు. మీరు చాలా ఇబ్బంది పడతారు. సో ఇక్కడ నల్లగా ఏవైతే ఉన్నాయో అవి మాత్రం బాగా ముగ్గిన పళ్ళు, అవే తినాలి. పక్షులకైతే చాలా ఇష్టం ఈ పళ్ళు. అవి తింటూనే ఉంటాయి. మాకు చాలా ఇష్టం. ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడ మా బామరుడు ఓన్లీ నల్లని పళ్ళు మాత్రమే ఏరుతున్నాడు. ఇవి మాత్రమే తీయగుంటాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవి చాలా పుల్లగా ఉంటాయి. తినలేము కూడా, చాలా తీయగుంటాయి. ఎవరు తిందో అంతే, సింపుల్. ఎలాగున్నాయి చాలా జాగ్రత్తగా రాలే ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పళ్ళు అయితే మా ఊరు వాళ్ళకి తీసుకెళ్ళి చూపిస్తాము. వాళ్ళు తింటారా తినరా అనేది మీకే తెలుస్తుంది. ఇచ్చి నాకు ఇచ్చేది. అవి పండుతాయి. అవి 3 days కంప్లీట్.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం పళ్ళు వేయరాము, ఎందుకంటే పళ్ళల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఒక వ్యక్తి ఎంత ఆశపడి తినాలని కూడా తినలేడు, ఎందుకంటే ఇవి చాలా పుల్లగా ఉంటాయి, అలాగే తీయగా ఉంటాయి. ఎక్కువ తింటే మాత్రం పళ్ళు అనేవి పులిసిపోతాయి. సో తర్వాత ఇంకేవి తినడం చాలా కష్టం. సో ఇవైతే మేము ఏం చేస్తామంటే మా ఊర్లో ఉన్న పిల్లలకి ఇస్తాము, వాళ్ళు తింటారో లేదో తెలుస్తుంది. వీధిలోకి వెళ్తున్నాం, ఈ పళ్ళు తింటారో తినరో అనేది మీకు తెలిసిపోతుంది. చూద్దాం. గొర్రీ ఏంటి ఉందా మొత్తం నువ్వే తీసుకుంటావు ఎందుకు? ఇది తీసుకో, మొత్తం తీసుకోక. ఇవేం పళ్ళు చెప్పు తెలుసా? అడింగుండా ఫ్రెండ్స్, సవర్ భాషలో అయితే అడింగుండా అంటారు, కానీ మన తెలుగులోనైతే పుల్లేరు పళ్ళు. నీ పళ్ళు కావాలా బాబు? ఏంటి నీకెందుకురా, తెచ్చుకోవచ్చు నేను. ఇవేం పళ్ళు తెలుసా? ఒరే పళ్ళు పేరు తెలియకుండా తినకూడదురా. ఏం పళ్ళు చెప్పురా? ఆడేంగుండా. ఒరే నువ్వే. ఫ్రెండ్స్ చూడండి, మా ఊరికి చాలా మంచి అబ్బాయి, వీళ్ళందరూ ఆడుకుంటే చదువుతుండు. ఎప్పుడు తినాలి మీద ఒరే పంచుకోండిరా, తక్కువ తెచ్చిండు. ఆగు నేను ఇస్తాను, ఆగండి రే, ఫోటో తీసుకుంది ఆగండి, నేను ఇస్తాను కదా. నేనున్నదని తెలిసింది ఎక్కువ ఇది మరి. ఇదా ఒరే పెద్ద వస్తుందని ఆశపడుకుని తినమ్మ, పళ్ళు పులిసిపోతాయి. ఇదే చూడండి, అడిగి ఉన్నట వీళ్ళు భాషలో చెప్తారు. ఇది పట్టుకోది, చాలా తక్కువ తెచ్చాం పళ్ళు అయితే. సరిపోద్దా? ఎక్కువ పళ్ళు లేవా? ఇదా ఇచ్చాను కదరా నీకురా. ఓ చదువుకుంటున్నావు, నీకెందుకు పళ్ళు? ఇదా ఇదా అందరికి ఇచ్చానా? నువ్వు తీసుకున్నావురా? నీకు ఇచ్చింది కదరా, రా ఫోటో తీసుకున్నాండి. ఓకే, ఈ పళ్ళు చాలా బాగుంటాయండి, తినడానికి చాలా తీయగా పుల్లగా ఉంటాయి. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఈ పళ్ళు మీరు తినుంటే ఒకసారి కింద కామెంట్ చేయండి, చాలా బాగుంటాయి. మీకు ట్రైబల్ ఏరియాస్కి వెళ్తే ఈ పళ్ళు మీకు దొరుకుతాయి. వాళ్ళు పెద్దగా తినరు, ఎవరు పండించరు, పైగా చెట్లు కూడా నరికేస్తారు, చాలా రేర్గా దొరుకుతాయి ఈ పళ్ళు. ఒకసారి దొరికితే మాత్రం ట్రై చేయండి, తినడానికి బాగుంటాయి.